చాలా సూపర్. మంది దగ్గర ఈ మాట వినుంటారు గదా మీరు. యెస్ నాకు అండి. గూడా టైమ్ వస్తుంది. ఆ టైం వరకు వెయిట్ చేయమంటారు. బట్ వెయిట్ చేస్తాను నేనేమంటానంటే అంటారు. ఆ టైం రాదండి. మనమే వెళ్ళాలి మనమే ఆ ముందుకు. టైం తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి, హ్మ్. ఉపయోగించుకోవాలి. అందుకోసం ప్రాక్టీస్‌కి ఏందంటే మీరిక్కడికొచ్చాక వాళ్ళ క్రియేషన్ అంటే వాళ్ళ ఒక మైండ్ పవర్ ఉపయోగించుకొని వారి జీవితంలో ఏదైతే సాధించారో అన్నిటి ఎలా సాధించాలో స్టెప్ బై స్టెప్ మీకు నేర్పిస్తాం. దానితో పాటు ప్రకృతిపై నమ్మకం ఉంచాలి మేడం. చాలా మందికి ఎందుకు రీజన్స్ అంటే ప్రాక్టీస్ డైలీ చేయరు ఆళ్ళు. మొన్న చేస్తారు, 2 రోజులు ఆగుతారు, మళ్ళీ తర్వాత చేద్దాం అనుకుంటారు. అలా కాదు. ఎవ్రీ సింగిల్ డే విజువలేషన్ ప్రాక్టీస్ చేయాలి. దానికోసం నేను ఎవ్రీ సింగిల్ ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్పిస్తా వాళ్ళకి. దానితో పాటు ప్రకృతిపై నమ్మకం ఉంచాలి మేడం. చాలామంది ఏందంటే ప్రకృతిపై నమ్మకం ఉంచట్లేదు. దానివల్ల వాళ్ళకి రిజల్ట్స్ అనేది రావటం లేదు. ఎలా ప్రక్రియపై నమ్మకం ఉంచాలో మేము క్రిస్టల్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది ఉంటుంది. దానితో పాటు కంక్లూజన్‌కి వచ్చేసరికల్లా విజువేషన్ అనేది ఏంటిదంటే ఇట్ ఈస్ ద బ్రిడ్జ్ మేడం. విజువేషన్ ఏందంటే ఒక బ్రిడ్జ్ లాంటిది. ఏంటంటే బిట్వీన్ యువర్ డిజైర్ అంటే మీ కోరికకు ఎట్ ది సేమ్ టైమ్ మేనిఫెస్టేషన్ అంటే కోరికకు, ఆ కోరిక నిజంగా జరగడం ఉంది మేనిఫెస్ట్‌కు ఒక బ్రిడ్జ్ లాంటిదే విజువేషన్. సింపుల్‌గా చెప్పండి విజువేషన్ అనేది మీ కోరిక మరియు మేనిఫెస్టేషన్ మధ్య ఒక వంతెన లాంటిది. ఏంటంటే వంతెన అనేది ఒక బ్రిడ్జ్ అంటారు కదా! ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్‌కి వెళ్దాం అనుకుంటా. ఈ కోరిక డిజైర్ నుంచి మేనిఫెస్ట్‌కి. ఈ విజువేషన్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. సో, ఈ బ్రిడ్జ్‌ని గనుక మనం ప్రాపర్‌గా చేసుకోగలిగితే డెఫినెట్‌లీ మీరు ఎన్నని అనుకోండి. నేను చూసాను ఏమైనా సక్సెస్ స్టోరీస్. కొంతమంది స్టడీస్‌లో మార్క్స్ తెచ్చుకున్నారు. కొంతమంది బిజినెస్‌లో సక్సెస్ అయ్యారు. కొంతమంది హెల్త్‌ని బెటర్ చేసుకున్నారు. ఎన్నెన్నో సక్సెస్ స్టోరీస్ మన క్లాస్‌లో ఉన్నాయండి హరిత గారు.